Hi everyone, welcome back to my channel. This is Shivani. Welcome to another day, another బ్యూటిఫుల్ ఎపిసోడ్. అండ్ ఈరోజు మనం మంచి ఫుడ్ వ్లాగ్ అయితే దిగబోతున్నాం అనమాట. అండ్ ఎవరైతే హైదరాబాద్లో మంచి ఫుడ్ ప్లేసెస్ కావాలి అనుకునే వాళ్ళకి నా ఛానల్ ద బెస్ట్ అని చెప్తాను నేను. ఎందుకంటే ఫుడ్ బ్లాగ్స్ అనేవి నేను ఎక్కువ చేస్తుంటాను అనమాట. బఫేస్ ఏవైతే ఉంటాయో మెయిన్గా అవి. సో బఫేస్ మీరు కనుక బఫే కైండ్ ఆఫ్ పర్సన్ అయితే నా ఛానల్ ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది అనమాట. సో మనం హైదరాబాద్లో ఉన్న మెయిన్ బఫేస్ అయితే అన్నీ కవర్ చేసాము. లైక్ ఎవరైతే చూడని వాళ్ళు ఉంటే నా ఛానల్లో ప్రీవియస్ బ్లాగ్స్ ఒకసారి చూడండి. లైక్ 63 degrees అయి ఉండొచ్చు అండ్ మాస్టర్ పీస్ ఇట్లాంటివన్నీ మనం కవర్ చేసాం మన ఛానల్లో. కాబట్టి ఒకసారి అయితే చూడని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక్కసారి వెళ్ళి చూడండి అది ఆ ప్రీవియస్ వీడియోస్ కూడా. అండ్ ఆల్సో ఇంకా నా ఛానల్లో నేను లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అండ్ షాపింగ్ వ్లాగ్స్ ఇట్లా కైండ్ ఆఫ్ థింగ్స్ అన్నీ చేస్తుంటాను అనమాట. సో ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. నా ఛానల్ నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో ఈరోజైతే మనం ఏఎస్ఎఫ్కి వచ్చేసామన్నమాట. సో ఇది వచ్చేసి మనకి ఈ గలేరియా మాల్లో ఉందన్నమాట. లైక్ ఇంకా బఫే ఫుల్ చాలా పాపులర్ అయింది ఇక్కడ. అండ్ ఇక్కడ బఫెట్నే కాదు ఇంకా ఎక్స్ట్రా అట్రాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. మీకు ముందు వీడియోలో మీరే చూస్తారు కదా. సో ఏంటి ఇక్కడ ఏంటి స్పెషాలిటీ అనేది మనం వీడియోలో అయితే చూద్దాం. సో మేమైతే ఇంకా రెస్టారెంట్లో అయితే మనం ముందే టేబుల్ అనేది బుక్ చేసి పెట్టుకోవాలన్నమాట. సో ప్లేసింగ్ అనేది మనకు ఫస్టే సీటింగ్ అనేది మనం బుక్ చేసుకుంటేనే మనకి సీటింగ్ వస్తుంది. అదర్వైజ్ మనకి అక్కడ వెళ్ళి టైం చాలా తీసుకుంటుంది అనమాట. సో ఫస్టే ప్రీ బుక్ చేసేసుకోవాలన్నమాట. సో అదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ ఏన్షియంట్ స్టోన్ ఫ్లేమ్స్ అని ఉంది కదా. సో అట్లా వాళ్ళ థీమ్ అనేది ఇట్లా పెట్టుకున్నారనమాట. చూస్తున్నారు కదా మెనూ బుక్ ఎలా ఉందో. అండ్ ఇక్కడ ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. నార్మల్ కంపేర్ చేసుకుంటే వేరే బఫేస్ కంటే ఇది కొంచెం యూనిక్ ఉందన్నమాట. లైక్ అవేంటివి అనేది మీకు ఎండ్ వరకు స్కిప్ చేయకుండా మీరు ఎండ్ వరకు చూస్తే మీకు మంచిగా అర్థమైపోతుంది ఈ నార్మల్ వేరే బఫేస్కి ఈ బఫేస్కి ఎందుకు అంత డిఫరెంట్ అని చెప్పి, అండ్ ఇది ఎందుకు అంత ఫేమస్ అయింది అనేది కూడా. సో ఫస్ట్ అట్రాక్షన్ వచ్చేసి మనకి ఇక్కడ లైవ్ మ్యూజిక్ ఉంటుంది అనమాట. లైవ్ సింగింగ్ ఉంటుంది. సో మనం మంచిగా పాటలు ఎంజాయ్ చేసుకుంటూ తినొచ్చు అనమాట. సో నార్మల్గా వీకెండ్స్లోనే ఉంటుంది అని కాదు, ఎవ్రీడే ఇక్కడ సింగింగ్ అనేది ఉంటుంది అనమాట. లైవ్ సింగింగ్ ఉంటుంది అనమాట. మనం ఉన్నంతసేపు అసలు పాటలు పాడుతూనే ఉంటారు. సో అది బాగుంది. అది మంచిగా మనం ఎంజాయ్ చేసి ఫీల్తో మంచిగా ఫుడ్ అయితే మనం ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బార్బిక్యూ గ్రిల్ కూడా ఉంది. అండ్ నెక్స్ట్ ఫస్ట్ వీళ్ళది ఏంటంటే స్టోన్ అనమాట. సో స్టోన్ మీద మనకి లైవ్ కుకింగ్ అనేది మనమే చేసుకోవచ్చు. సో అది ఇంకొక స్పెషాలిటీ అనమాట. ఇది సెకండ్ స్పెషాలిటీ అని చెప్పొచ్చు. లైక్ మెయిన్ కాన్సెప్ట్ ఇది. లైక్ స్టోన్ మీద వాళ్ళ ఫుడ్ అనేది మనకి తెచ్చి పెడతారు. మనమే మంచిగా ఫ్రై చేసుకుంటూ లైవ్గా మనమే కుకింగ్ చేసుకుంటూ తినొచ్చు అనమాట. కుకింగ్ అంటే మొత్తం వాళ్ళు ప్రెప్ చేసి ఇస్తారు. జస్ట్ మనం దాన్ని హీట్ చేసుకోవడం అంతే అనమాట. లైక్ అటు ఇటు తిప్పడమే ఉంటుంది. అండ్ ఫస్ట్ అయితే మనకి మటన్ మరగ్ అయితే ఇచ్చేసారనమాట. మొత్తం బఫేలోనే ఇంక్లూడెడ్ మనకి ఇదంతా కూడా. సో స్టార్టర్స్ అన్నీ కూడా మనకి టేబుల్ దగ్గర సర్వ్ చేస్తారు. లైక్ అన్ని రెస్టారెంట్లో ఉన్నట్టే మనకి స్టార్టర్స్ అనేవి వీళ్ళు టేబుల్ దగ్గరనే సర్వ్ చేస్తారు. సో ఫస్ట్ అయితే మటన్ మరగ్తో స్టార్ట్ చేశారనమాట. అండ్ టు బీ ఫ్రాంక్ టేస్ట్ విషయానికి వస్తే మటన్ మరగ్ అస్సలు నాకు నచ్చలేదు. మొత్తం హల్దీ టేస్టే ఉంది. లైక్ మొత్తం పసుపే వస్తుందన్నమాట. ఫ్లేవర్ ఇంకేది రావట్లేదు. సో మటన్ మరగ్ అయితే నాకు అంత అసలు నచ్చలేదు. అండ్ ఇంకా ముందు ఇంకేం నచ్చలేదు ఏం నచ్చినాయి అనేది హానెస్ట్ రివ్యూ ఇస్తాను నేను. సో కొంచెం నచ్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారో, ఆల్రెడీ విజిట్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో మీ ఎక్స్పీరియన్స్ అనేది కమెంట్స్లో షేర్ చేసుకోండి. ఎంతవరకు మీకు ఫుడ్ నచ్చింది అనేది ఇక్కడ. సో నాకైతే అన్ని ఐటమ్స్ టేస్ట్ చేసి అన్ని రివ్యూ కూడా ఇస్తాను అనమాట. సో జెన్యూన్గా ఇస్తాను. నచ్చలేదు అనే చెప్తాను. సో మనకి స్టోన్ అయితే రెడీ అయిపోయింది. కింద మనకి చూసారు కదా ఇందాక మనకి అంతా అరేంజ్ చేసి దాని మీద స్టోన్ అయితే పెట్టేశారు. సో స్టోన్ మొత్తం హీట్ అయిపోయాక
మంచిగా దాని మీద ఫుడ్ అయితే మనకి మనమే చేసుకునేటట్టు ఇచ్చేస్తారనమాట. ఇది బాగుంది, ఈ కాన్సెప్ట్ బాగుంది. నెక్స్ట్ ఇంకా స్టార్టర్స్ అని సర్వ్ చేస్తున్నారు. ఇలా ఇంక ఇవన్నీ కామన్ స్టార్టర్స్ అనమాట. మనకి నాన్ వెజ్ బఫే తీసుకున్నాం మేము, బట్ మనకి వెజ్ కూడా సర్వ్ చేస్తారు నాన్ వెజ్ తీసుకుంటే. ఇది ఒక ప్లస్ పాయింట్ ఉంటుంది కదా నాన్ వెజ్ వాళ్ళకి. లైక్ నాన్ వెజ్ వాళ్ళైతే వెజ్ కూడా తినొచ్చు, బట్ వెజ్ వాళ్ళైతే ఓన్లీ వెజ్ సర్వ్ చేస్తారు కదా, మనకి రెండు వచ్చేస్తాయి. అండ్ నెక్స్ట్ ఇంకా మనకి స్టోన్ హీట్ అయిపోయాక దాని మీద బటర్ వేసారు. సో బటర్ వేసి అది కొంచెం అలా ఫ్రై అయ్యాక దాని మీద మనకి స్టార్టర్స్ అయితే పెడతారు. సో ఎంతమంది ఈ ఏఎస్ఎఫ్ని విజిట్ చేశారు కమెంట్స్లో చెప్పండి, అండ్ జెన్యూన్ రివ్యూస్ అయితే ఇవ్వండి. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ డ్రింక్స్ అయితే ఇచ్చారనమాట. నార్మల్గా ఇది కూడా నాకు నచ్చింది. వేరే మనం ఏ బఫేస్కి వెళ్ళినా డ్రింక్స్ సపరేట్గా మనం ఆర్డర్ చేసి వాటికి సపరేట్గా పే చేయాలి, బట్ ఇక్కడైతే మనకి ఇంక్లూడెడ్ అనమాట. డ్రింక్స్ ఏవైతే ఉన్నాయో ఇంక్లూడెడ్ మన. సో దానికి మళ్ళీ సపరేట్ కాస్ట్ ఏం లేదు, దాంట్లోనే ఇంక్లూడెడ్ అనమాట మనకి. అండ్ నెక్స్ట్ ఇక్కడ స్టార్టర్స్ అయితే పెట్టేశారు. లైక్ చూస్తున్నారు కదా, పైనాపిల్ అండ్ పన్నీర్ అండ్ చికెన్, మష్రూమ్ ఇవన్నీ పెట్టారనమాట. సో చికెన్ బాగుంది అండ్ పైనాపిల్ బాగుంది. మిగతావి నాకు అంతేం నచ్చలేదు అనమాట. పన్నీర్ అయితే అస్సలు బాగాలేదు. పైనాపిల్ అయితే చాలా బాగుంది. హనీ పైనాపిల్ అనమాట. ఇది కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్, డిఫరెంట్ టేస్ట్ ఉంది. నాకు హనీ పైనాపిల్ చాలా బాగా నచ్చింది అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి లెగ్ పీస్ సర్వ్ చేశారు. అండ్ మటన్ కబాబ్, సీక్ కబాబ్ అంటాం కదా, సో అది సర్వ్ చేశారు. సీక్ కబాబ్ కూడా చాలా బాగుంది. సో అలా లైవ్ సింగింగ్ ఉంటుంది అనమాట. మొత్తం పెట్టట్లేదు, ఎందుకంటే మనకి యూట్యూబ్లో కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి కదా, సో అందుకని సాంగ్స్ ఎక్కువ మటుకు పెట్టట్లేదు. బట్ లైవ్ సింగింగ్ అయితే చాలా బాగుంది, ఎక్స్పీరియన్స్ బాగుందనమాట. నెక్స్ట్ ఇంకా ఫుడ్ విషయానికి వస్తే అంత టేస్ట్ అయితే కొంచెం సోసో ఉన్నాయి, కొన్ని ఏమో బాగున్నాయి. సో ఇక్కడ ఇంకొక అట్రాక్షన్ దగ్గరకు వచ్చేసాము. లైక్ ఇక్కడ స్టాఫ్ అయితే ఎవ్రీ రౌండ్కి, అంటే ఇప్పుడు గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటాం కదా, సో ఒక పర్ఫార్మెన్స్ అయితే ఇస్తారనమాట. సో స్టాఫ్ వాళ్ళే డ్యాన్స్ చేస్తారనమాట మనకి. అది కూడా ఒక అట్రాక్షన్ అని చెప్పొచ్చు. లైక్ వాళ్ళు మంచి ఒక 2-3 సాంగ్స్కి డ్యాన్స్ అయితే పర్ఫామ్ చేస్తారు. సో అది కూడా బాగుంది, అది కూడా ఇంకొక అట్రాక్షన్ అనమాట. సో ఫస్ట్ డెజర్ట్స్ చూపిస్తున్నాను అనుకోదు, డెజర్ట్స్ అండ్ మెయిన్ కోర్స్కి ఆపోజిట్ ఉంది. సో ఫస్ట్ అది కనిపించింది కాబట్టి అది షూట్ చేసాను అనమాట. మళ్ళీ క్లియర్గా చూపిస్తా డెజర్ట్స్ అని. అండ్ నెక్స్ట్ మెయిన్ కోర్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. మెయిన్ కోర్స్ దగ్గరికి అయితే నార్మల్ ఉన్నాయన్నమాట డిషెస్, అంత అంటే సేమ్ వేరే బఫేస్ లాగానే. అండ్ నాకేమనిపించిందంటే వేరే బఫేస్తో కంపేర్ చేస్తే ఇక్కడ ఐటమ్స్ కొంచెం తక్కువే ఉన్నాయన్నమాట. లైక్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఎక్కువ లేవు బఫేలో, కొన్ని తక్కువే ఉన్నాయి. బట్ ఉన్నవి మాత్రం ఓకే, టేస్ట్ అయితే ఓకే ఉంది, మంచిగా ఉంది. లైక్ అంత బాగాలేదని కూడా ఏం లేదు, బట్ బాగుంది. బట్ ఓన్లీ ఐటమ్స్ ఏంటంటే చాలా తక్కువ ఉన్నాయన్నమాట, ఆప్షన్స్ ఎక్కువ లేవు. సో అదొక్కటి నాకు అనిపించింది. లైక్ వేరే బఫేస్లో చాలా ఆఫర్ చేస్తారు కదా, వీళ్ళు వేరే అట్రాక్షన్స్ బాగున్నాయి కానీ ఫుడ్ ఇంకొంచెం వెరైటీస్ పెట్టుంటే బాగుండేది అనిపించింది. టేస్ట్ విషయానికి వస్తే కొన్ని బాగున్నాయి, కొన్ని బాగాలేవు అని చెప్పాను కదా. స్టార్టర్స్లో మ్యాక్సిమం బాగున్నాయి, కొన్ని మాత్రం అంత బాగాలేవు అనమాట. లైక్ చికెన్ ఏదైతే ఉందో అది కొంచెం బాగాలేదు. మటన్ విషయానికి వస్తే మటన్ చాలా బాగుంది, సీక్ కబాబ్ బాగుంది, అండ్ చికెన్ లెగ్ పీస్ అవన్నీ కూడా బాగున్నాయి. అండ్ మటన్ మరగ్ మాత్రం టోటల్ ఫ్లాప్ అని చెప్తాను నేను. మరగ్ మొత్తం టర్మరిక్ ఉంది కాబట్టి అది టోటల్లీ ఫ్లాప్ అనిపించింది. బట్ ఈ స్టార్టర్స్ విషయానికి వస్తే కొంచెం సాటిస్ఫై అవుతాం మనం. లైక్ మటన్ ఏవైతే స్టార్టర్స్ ఉన్నాయో మటన్ తోటి అవన్నీ కూడా మంచిగా సాటిస్ఫై అవుతాం. నెక్స్ట్ సీక్ కబాబ్ చెప్పా కదా, అది కూడా బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ ఈ వెజ్ స్టార్టర్స్ ఏవైతే ఉన్నాయో
అవి కూడా బాగున్నాయి. వెజ్ స్టార్టర్స్ ఏవైతే ఉన్నాయి అంటే క్రిస్పీ కార్న్ అయి ఉండొచ్చు, లైక్ పొటాటో అండ్ పైనాపిల్, ఇవి చాలా బాగున్నాయి అనమాట. అండ్ మష్రూమ్ కూడా మనకి జనరల్గా మష్రూమ్ పీనట్స్తో వచ్చిందనమాట, లైక్ పీనట్ సాస్ తోటి. సో అది కూడా డిఫరెంట్ టేస్ట్ ఉంది. లైక్ అందరికీ అది నచ్చకపోవచ్చు, బట్ అది బాగుంది మష్రూమ్ కూడా. బట్ కంపారేటివ్లీ పైనాపిల్ అయితే ఇంకా చాలా బాగుందన్నమాట. సో అట్లా కొన్ని ఐటమ్స్ అయితే హిట్ ఉన్నాయి, కొన్ని ఫ్లాప్ ఉన్నాయి అట్లా. సో చూసుకొని వెళ్ళండి, లైక్ మరక్ కోసం వెళ్ళే వాళ్ళైతే అస్సలు వెళ్ళకండి. అండ్ ఇక్కడ ఇంకా మనం ఎక్కడికి వెళ్ళినా పిల్లలకి ఫీడ్ చేయడం అనేది పెద్ద టాస్క్ అనమాట. అండ్ అది మన డ్యూటీ కూడా. సో అది ఫస్ట్ మన డ్యూటీ మనం చేసుకుంటే మనం ప్రశాంతంగా కూర్చొని తినొచ్చు అనమాట. అదర్వైజ్ వాళ్ళకి ఫీడ్ చేయలేదు అని ఉంటుంది మనకి మైండ్లో. సో ఫస్ట్ వాళ్ళకి ఫీడ్ చేసేసాక తర్వాత మనం స్టార్ట్ చేస్తే మనం ప్రశాంతంగా తినొచ్చు. సో అది నేను ఎప్పుడు చేసే ఫస్ట్ వాళ్ళకి ఫీడ్ చేశాక నేను స్టార్ట్ చేస్తాను అనమాట. సో ఇంకా రెస్టారెంట్కి వెళ్తే సర్వ్ చేస్తుంటారు కాబట్టి కొంచెం వాళ్ళు తింటారు, కొంచెం మనం తినిపించాల్సి వస్తుంది. సో అట్లా ఇప్పుడు స్టోన్ మీద మనం మంచిగా కుక్ చేసుకొని మంచిగా తినొచ్చు అనమాట. సో చూస్తున్నారు కదా, చాలా హీట్ అయిపోతుంది, మంచి వేడిగా తినొచ్చు అనమాట. సో ఇది ఒక మంచి ఆప్షన్ ఉంటుంది మనకి. నెక్స్ట్ మనకి ఇక్కడ స్టోన్ మీదనే కాదు, నెక్స్ట్ మనకి బార్బిక్యూ కూడా ఉన్నాయి స్టార్టర్స్. అవి వేరే స్టార్టర్స్ అనమాట. చాలా అసలు స్టార్టర్స్ ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి. మెయిన్ కోర్స్లో లేవని చెప్పాను కదా, స్టార్టర్స్లో మాత్రం చాలా ఆప్షన్స్ ఉంటాయి మనకి. లైక్ ఇప్పుడు స్టోన్ మీద మనం గ్రిల్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ బార్బిక్యూ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి, బట్ మాకు ఆ స్టార్టర్సే చాలా హెవీ అయిపోయినాయి. సో బార్బిక్యూ మేము ట్రై చేయలేదు, బట్ ట్రై చేయాలనుకునే వాళ్ళు బార్బిక్యూలో కూడా మీరు మొత్తం ట్రై చేయొచ్చు. మళ్ళీ అన్నీ డిఫరెంట్ స్టార్టర్స్ ఉంటాయి, డిఫరెంట్ టేస్ట్తో ఉంటాయి అన్నమాట. లైక్ పెరి అవన్నీ కూడా డిఫరెంట్ ఉంటాయి, అంటే మసాలాస్ అండ్ కుకింగ్ స్టైల్ కానీ అన్ని రెసిపీస్ కూడా బార్బిక్యూకి డిఫరెంట్ అండ్ స్టోన్కి డిఫరెంట్ అనమాట. సో 2 స్టార్టర్స్ కూడా మనకి సేమ్ ప్రైస్లో అన్నీ మొత్తం ఇంక్లూడెడ్ అనమాట. సో ది బెస్ట్ అని చెప్తా. అండ్ మేము బార్బిక్యూ అయితే అసలు ట్రై చేయలేదు, చాలా హెవీ అయిపోయింది. చూస్తున్నారు కదా ఎన్ని స్టార్టర్స్ ఉన్నాయో. సో ఇవన్నీ ట్రై చేయ వరకే చాలా హెవీ అయిపోయింది. ఇంకా బార్బిక్యూకి వెళ్ళొద్దు అనుకొని వెళ్ళలేదు, కావాలనుకునే వాళ్ళు వెళ్ళొచ్చు అనమాట. సో బర్త్డే పార్టీస్కి ఫ్రెండ్స్కి ఇట్లా పార్టీ ఇవ్వాలి బాగా తినేవాళ్ళు ఉంటే మాత్రం ఈ రెస్టారెంట్కి వెళ్ళిపోండి. లైక్ ఏఎస్ఎఫ్కి వెళ్తే మీకు ఫుల్ సాటిస్ఫై అయిపోతారు. అండ్ చాలా ఆఫర్ చేసినట్టు కూడా ఉంటుంది, ఎందుకంటే స్టార్టర్సే మనకి ఆల్మోస్ట్ చాలా వెరైటీస్ ఉన్నాయి అండ్ 2 డిఫరెంట్ ఆప్షన్స్లో ఉన్నాయి కాబట్టి చాలా పర్ఫెక్ట్గా మంచిగా సాటిస్ఫై అయిపోతారు. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో పార్టీ ఇవ్వు అని వెంట పడతారు కదా, వాళ్ళకి ఇక్కడ కక్కేదాకా తినిపించవచ్చు అనమాట. అంత లెవెల్లో ఉంటుంది స్టార్టర్స్ మెయిన్గా వస్తే. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి హలీం కూడా ఉందన్నమాట. ఇది మటన్ హలీం అనమాట. సో దీని టేస్ట్ విషయానికి వస్తే మళ్ళీ ఫ్లాప్, అస్సలు బాగాలేదు హలీం అనేది. సో నాకైతే నచ్చలేదు, మటన్ మరగ్ నచ్చలేదు, మటన్ హలీం అస్సలు నచ్చలేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చైల్డ్హుడ్ మెమొరీస్ అని చెప్పేసి మనకి చిన్నప్పుడు బండి మీద ఐస్ గోళాలు వస్తుండే కదా, సో అది ఇక్కడ ఇట్లా బండి పెట్టుకొని ఇట్లా బెల్ కొట్టుకుంటూ తిరుగుతారనమాట. ఇది ఇంకో అట్రాక్షన్ అని చెప్పొచ్చు. సో అట్లా మనకి పాప్సికల్స్ ఉంటాయి కదా, సో అవి మనకి సర్వ్ చేస్తుంటారు అనమాట, తెచ్చిస్తుంటారు అనమాట. లైక్ పిల్లలకి అట్లా అదొక అట్రాక్టివ్ ఉంటుంది కదా. సో నెక్స్ట్ ఇంకా ఇవి మనకి మంచిగా ఏమంటారు టమ్మీ ఫ్రెండ్లీ అంటాం కదా, సో అలాంటి ఫుడ్ అనమాట. ఎంత తిన్నా మళ్ళీ ఈ ఫుడ్కి వచ్చేస్తేనే మనకి సేఫ్ ఫుడ్, కంఫర్ట్ ఫుడ్ లాగా అనిపిస్తుంది. సో ఇది మటన్ హలీం అండ్ ఇవన్నీ కూడా మెయిన్ కోర్సెస్ డిషెస్ అనమాట. కొన్ని చూపిస్తున్నా, ఇంకా నా వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. సో ఇది మొత్తం ఐఎస్ఎఫ్ వీడియో అనమాట. సో నా వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోదు. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ లెట్ మీ నో యువర్ థాట్స్ ఇన్ కమెంట్స్.